కర్నూలు జిల్లా ఎమగనూరు సంజీవ్ నగర్లోని శివారు ప్రాంత వాసులు స్థానిక సమస్యలపై రోడ్డుకెక్కారు. గత ప్రభుత్వ పాలనలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, త్రాగునీరు, పైప్లైన్ ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే తమ వద్దకు వచ్చి ఓట్లు అడిగి వేయించుకుని వెళ్లారని, తర్వాత మళ్లీ కనిపించలేదన్నారు. ఇప్పుడు అధికారంలో వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయినా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. గెలుచుకున్న వారు ఎవరు కంసుల వారు సారు ఈ రోడ్డు చూసిన వెంటనే ఇక్కడ ఏం చేయాలనుకొని మీరు చూసుకొని దీనికి సంస్కరించమని ఏడుకుంటున్నాము. ఇక్కడ నడిచేవారు ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ జారి కాళ్ళు చేతులు విరగొట్టుకుని కలబడింది. ఇక్కడ మీరు వచ్చి వెంటనే చూసి మాకు ఏమన్నా సంస్కారం చెప్పాలి. మాకు ఈ రోడ్డు కావాలి. గలీజు కాలువలు చూడండి, గలీజుగా ఉంది. వాన వస్తే నడచడానికి లేదు, కాలువలు లేవు, రోడ్డు లేదు, లైట్లు లేవు, ఏమీ లేవు. ఎమ్మెల్యే దగ్గరకు పోతే 10 రోజులకు వస్తామని ఇంకా ఇంతవరకు రాలేదు. సంజయ్ నగర్ మక్కా మసీదులో సీసీ రోడ్డు లేక, కుళాయిలు లేక, లైట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద జారిపడి ముసలోళ్ళు చాలా మంది కాలు ఇరుగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చందాలు అడిగి వచ్చిన వాళ్ళు కూడా కాలు ఇరుగొట్టుకొని, నొడాలు ఇరుగొట్టుకొని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన అధికారులు ఏం చేయడం లేదు. గెలుచుకున్న వారు